సులువైన పద్ధతుల ద్వారా నేర్చుకుంటున్నాం. ఈరోజు ఈ క్లాస్లో మనము పెంపకాలు మరియు విప్లవాలు అనే టాపిక్ని నేర్చుకుందాం. మరి మొట్టమొదట మనం గమనిస్తే పెంపకాలు, ఇంగ్లీష్లో వీటిని కల్చర్స్ అంటారు. పెంపకాలు అంటే ఏదైనా ఒక జీవిని కానీ లేదా ఒక మొక్కని కానీ మనకు అవసరాలకు అనుగుణంగా పెంచుకోవడం. అందులో మొట్టమొదట గమనిస్తే సెరికల్చర్ అనగా పట్టుపురుగుల పెంపకం. పట్టుపురుగులు పెంచడాన్ని సెరికల్చర్ అంటారు. గ్రోయింగ్ ఆఫ్ సిల్క్ వామ్స్. నెక్స్ట్ రెండవది ఎపికల్చర్ అనగా తేనెటీగల పెంపకం అనగా గ్రోయింగ్ ఆఫ్ హనీ బీస్. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు చాలా సందర్భాల్లో అడగడం జరిగింది. సెరికల్చర్ అనగా పట్టుపురుగుల పెంపకం, ఎపికల్చర్ అనగా తేనెటీగల పెంపకం. మరి పిసికల్చర్ అనగా చేపల పెంపకం. ల్యాక్ కల్చర్ అనగా లక్క పురుగుల పెంపకం. సో ల్యాక్ కల్చర్ పేరులోనే ఉంది లక్క పురుగుల పెంపకం. మరి క్రాప్స్ అంటే పీతలు. మరి పీతల పెంపకాన్ని క్రాప్ కల్చర్ అని పిలవడం జరుగుతుంది. మరి ఫ్రాన్ లేదా ష్రింప్ కల్చర్. మరి ఫ్రాన్స్ అంటే రొయ్యలు కాబట్టి రొయ్యల పెంపకాన్ని ఫ్రాన్ లేదా ష్రింప్ కల్చర్ అంటారు. ఒకసారి చూడండి, సెరికల్చర్ అనగా పట్టుపురుగుల పెంపకం, ఎపికల్చర్ అనగా తేనెటీగల పెంపకం, పిసికల్చర్ అనగా చేపల పెంపకం, ల్యాక్ కల్చర్ అనగా లక్క పురుగుల పెంపకం, క్రాప్ కల్చర్ అనగా పీతల పెంపకం, ఫ్రాన్ లేదా ష్రింప్ కల్చర్ అనగా రొయ్యల పెంపకం. మరి ప్యాడీ ఫామ్ పిసికల్చర్ అనగా పంట పొలాలలో చేపలను పెంచడం. పంట పొలాలలో చేపలను పెంచేటటువంటి విధానాన్ని ప్యాడీ ఫామ్ పిసికల్చర్ అంటారు. మరి హార్టికల్చర్, మనకు తెలుసు హార్టికల్చర్ అంటే ఉద్యానవన మొక్కల పెంపకం. సో ఉద్యానవన మొక్కల్ని పెంచడాన్ని ఏమంటారంటే హార్టికల్చర్ అంటారు. మరి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది మోరీకల్చర్ అనగా మల్బరీ చెట్ల పెంపకం. మల్బరీ చెట్లను పెంచడాన్ని మోరీకల్చర్ అంటారు. నెక్స్ట్ వర్మీకల్చర్, చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్, వ్యవసాయానికి చాలా ముఖ్యమైనటువంటి పెంపకం వర్మీకల్చర్ అనగా వానపాముల పెంపకాన్ని వర్మీకల్చర్ అని పిలుస్తారు. నెక్స్ట్ విటికల్చర్ అనగా ద్రాక్ష తోటల పెంపకాన్ని విటికల్చర్ అంటారు. ఇది కూడా చాలాసార్లు అడిగాడండి. విటికల్చర్ అనేది ఏ పెంపకాన్ని సూచిస్తుంది అంటే ద్రాక్ష తోటల పెంపకాన్ని. మరి నెక్స్ట్ టిష్యూ కల్చర్ అనేటటువంటిది బయాలజీలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. పరీక్షనాళికలో మొక్కల పెంపకాన్ని, సో ఆర్టిఫిషియల్గా పరీక్షనాళికలో మొక్కల్ని పెంచటాన్ని ఏమంటారంటే టిష్యూ కల్చర్ అంటారు. మళ్ళీ ఒకసారి చూడండి, ప్యాడీ ఫామ్ పిసికల్చర్ అంటే పంట పొలాలలో చేపలను పెంచటం. హార్టికల్చర్ అనగా ఉద్యానవన మొక్కల పెంపకం. మోరీకల్చర్ అనగా మల్బరీ చెట్ల పెంపకం. వర్మీకల్చర్ అనగా వానపాముల పెంపకం. విటికల్చర్ అనగా ద్రాక్ష తోటల పెంపకం. టిష్యూ కల్చర్ అనగా పరీక్షనాళికలో మొక్కలను పెంచటం. మరిన్ని పెంపకాలను మనం గమనిస్తే మష్రూమ్ కల్చర్ అనేది మనకు తెలుసు. మష్రూమ్స్ అనేవి పుట్టగొడుగులు. సో పుట్టగొడుగుల పెంపకాన్ని మష్రూమ్ కల్చర్ అని పిలుస్తాం. మ్యారీకల్చర్ అంటే ఇక్కడ మ్యారీ అనేటటువంటి పదము ఉప్పు నీటిని సూచిస్తుంది. మెరైన్ వాటర్ అంటాం కదండి. సో మ్యారీకల్చర్ అంటే ఉప్పు నీటిలో జలచర జీవుల పెంపకం. సో ఉప్పు నీటిలో కానీ ఏదైనా జీవులని మనం పెంచితే అలాంటి పెంపకాన్ని మ్యారీకల్చర్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఓలరీ కల్చర్ అనగా కూరగాయల పెంపకం. సో కూరగాయల పెంపకాన్ని ఓలరీ కల్చర్ అని పిలుస్తారు. నెక్స్ట్ సిల్వీ కల్చర్ అనగా కలప
కలపనిచ్చేటటువంటి మొక్కల పెంపకాన్ని సిల్వీ కల్చర్ అని చెప్తారు. సో కలపనిచ్చేటటువంటి మొక్కల పెంపకాన్ని సిల్వీ కల్చర్. నెక్స్ట్ ఫ్లోరీ కల్చర్. ఫ్లోరీ అంటే మనకు తెలుసు, ఫ్లోరల్ అనేటటువంటి పదము పుష్పాలను సూచిస్తుంది కాబట్టి పుష్పాలనిచ్చేటటువంటి మొక్కల పెంపకాన్ని ఫ్లోరీ కల్చర్ అంటారు. నెక్స్ట్ పోమీ కల్చర్. పోమీ కల్చర్ అంటే పోమీ అనే పదము పండ్లను సూచిస్తుంది. పండ్లనిచ్చేటటువంటి మొక్కల పెంపకాన్ని ఫోమీ కల్చర్ అంటారు. మళ్ళీ ఒక్కసారి చూడండి, పుట్టగొడుగుల పెంపకాన్ని మష్రూమ్ కల్చర్ అని, ఉప్పు నీటిలో జలచర జీవుల పెంపకాన్ని మ్యారీ కల్చర్ అని, కూరగాయల పెంపకాన్ని ఓలెరీ కల్చర్ అని, కలపనిచ్చే మొక్కల పెంపకాన్ని సిల్వీ కల్చర్ అని, పుష్పాలనిచ్చే మొక్కల పెంపకాన్ని ఫ్లోరీ కల్చర్ అని, పండ్లనిచ్చే మొక్కల పెంపకాన్ని పోమీ కల్చర్ అని పిలుస్తారు. మరి అగ్రికల్చర్. మనకు తెలుసు అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేయడం. వ్యవసాయానికి అవసరమైనటువంటి పంట మొక్కలను పెంచటాన్ని అగ్రికల్చర్ అంటారు, లేదా ఆహార ధాన్యపు మొక్కలను పెంచటాన్ని అగ్రికల్చర్ అంటారు. సో పెంపకాలలో అగ్రికల్చర్ కూడా ఒకటి. మరి పెరల్ కల్చర్. పెరల్స్ అంటే మనకు తెలుసు ముత్యపు చిప్పలు. ముత్యపు చిప్పలను పెంచడాన్ని పెరల్ కల్చర్ అని పిలుస్తారు. సో సీవీడ్ కల్చర్. సీవీడ్స్ అంటే సముద్రపు కలుపు మొక్కలు. సీవీడ్స్ అంటే సముద్రపు కలుపు మొక్కలు. మరి సముద్రపు కలుపు మొక్కల యొక్క పెంపకాన్ని సీవీడ్ కల్చర్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పిగ్గరీ అనగా పందుల పెంపకం. సో పందులను పెంచడాన్ని పిగ్గరీ అంటారు. రేరింగ్ ఆఫ్ పిగ్స్. నెక్స్ట్ పౌల్ట్రీ అనగా కోళ్ళ పెంపకం. కోళ్ళ పెంపకం. నెక్స్ట్ ఆర్బోరీ కల్చర్ అంటే వృక్షాలని పెంచడం. పెద్ద పెద్ద వృక్షాలని పెంచడాన్ని ఆర్బోరీ కల్చర్ అని పిలుస్తారు. నెక్స్ట్ కమింగ్ టు ఆక్వాకల్చర్ అంటే జలచర జీవుల యొక్క పెంపకం. అన్ని రకాలైనటువంటి జలచర జీవులన్నిటినీ కూడా కలిపి పెంచితే అలాంటి దాన్ని ఆక్వాకల్చర్ అని పిలుస్తారు. కమింగ్ టు ఆల్గే అంటే శైవలాలు, పాచి. మరి ఆల్గల్ కల్చర్ అంటే శైవలాల యొక్క పెంపకం, పాచి పెంపకం. శైవలాలని పెంచడాన్ని ఆల్గల్ కల్చర్ అంటారు. మరొకసారి చూడండి, అగ్రికల్చర్ అంటే వ్యవసాయ మొక్కలను పెంచడం. పెరల్ కల్చర్ అంటే ముత్యపు చిప్పలని పెంచడం. మరి సీవీడ్ కల్చర్ అంటే సముద్రపు కలుపు మొక్కల యొక్క పెంపకం. పిగ్గరీ పందుల పెంపకం. పౌల్ట్రీ కోళ్ళ పెంపకం. ఆర్బోరీ కల్చర్ వృక్షాల పెంపకం. ఆక్వాకల్చర్ జలచర జీవుల పెంపకం. ఆల్గల్ కల్చర్ శైవలాల పెంపకం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మరి పెంపకాలు అనే టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఈ 26 పెంపకాలని బాగా నేర్చుకుంటే మనము పరీక్షలు బాగా రాయొచ్చు. జనరల్ స్టడీస్లో పెంపకాలు అన్నటువంటి కాన్సెప్ట్ తర్వాత ఎక్కువసార్లు చర్చించినటువంటి అంశం విప్లవాలు అనగా రెవల్యూషన్స్. మరి విప్లవాలలో ప్రముఖమైనటువంటి విప్లవం హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ అంటే వ్యవసాయ ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం. వ్యవసాయ ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడాన్ని హరిత విప్లవం లేదా గ్రీన్ రెవల్యూషన్ అంటారు. మరి దీనికి సంబంధించినటువంటి బిట్స్ని మనం పరిశీలిస్తే మొట్టమొదటి హరిత విప్లవం 1966-67 మధ్య కాలంలో సంభవించింది. సో మొదటి హరిత విప్లవ కాలం 1966-67. రెండవ హరిత విప్లవం 2006 నుండి ప్రారంభమైంది. సో మొదటి హరిత విప్లవం ఎప్పుడండి? 1966 నుండి 67. రెండవ హరిత విప్లవం 2006 నుండి ప్రారంభమైంది. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరిని పిలుస్తారు అంటే నార్మన్ బోర్లాగ్. సో మెక్సికోకు చెందినటువంటి నార్మన్ బోర్లాగ్ని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని పిలవడం జరుగుతుంది.
మరి ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్, భారతదేశానికి సంబంధించినటువంటి హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్ను భారతదేశానికి చెందిన హరిత విప్లవ పితామహుడు అంటారు. సో 4 క్వశ్చన్లు. మొదటి హరిత విప్లవం ఎప్పుడు? 1966-67. రెండవ హరిత విప్లవం 2006 నుండి ప్రారంభం. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు? నార్మన్ బోర్లాగ్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. మన తదుపరి విప్లవం శ్వేత విప్లవం లేదా క్షీర విప్లవం, వైట్ రెవల్యూషన్ అంటారు. వైట్ రెవల్యూషన్ పాలు మరియు దాని ఉత్పత్తులను పెంచడం. అంటే పాలకు సంబంధించినటువంటి విప్లవము శ్వేత విప్లవం. అంటే పాలు దానికి సంబంధించినటువంటి ఉత్పత్తులన్నిటినీ పెంచటాన్ని క్షీర విప్లవం అంటారు. మరి శ్వేత విప్లవ పితామహుడు ఎవరంటే వర్గీస్ కురియన్. వర్గీస్ కురియన్ అనేటటువంటి వ్యక్తిని శ్వేత విప్లవ పితామహుడు అని పిలుస్తారు. ఇతను గుజరాత్లో ఆనంద్ అనే పట్టణంలో అమూల్ మిల్క్ ఫ్యాక్టరీని స్థాపించడం జరిగింది. అమూల్ మిల్క్ ఫ్యాక్టరీని స్థాపించాడు. సో క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్. మరి నెక్స్ట్ పసుపు విప్లవం, ఎల్లో రెవల్యూషన్. ఎల్లో రెవల్యూషన్ రిలేటెడ్ టు, సో ఇది నూనె గింజల ఉత్పత్తిని పెంచడం. అంటే నూనె గింజల ఉత్పత్తిని బాగా పెంచడాన్ని ఎల్లో రెవల్యూషన్ అంటారు. మనకు నూనె పసుపచ్చ రంగులో ఉంటుంది కాబట్టి ఇక్కడ దీన్ని ఎల్లో రెవల్యూషన్ అని చెప్పేసి పిలిచారు. నెక్స్ట్ ఎరుపు విప్లవం, రెడ్ రెవల్యూషన్. రెడ్ కలర్ రెవల్యూషను దేనికి సంబంధించింది అంటే 1 మాంసం ఉత్పత్తులు, 2 టమోటాలు, 3 పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడాన్ని. సో ఎరుపు విప్లవము 3 రంగాలకు సంబంధించినది. మాంసము, టమోటాలు అలాగే పప్పు ధాన్యాల ఉత్పత్తిని విపరీతంగా పెంచడాన్ని లేదా బాగా పెంచడాన్ని మనము ఎరుపు విప్లవం అంటారు. గుర్తుపెట్టుకోండి. సో మాంసానికి సంబంధించిన విప్లవం ఏమిటి అని అడగవచ్చు. ఎరుపు విప్లవం. టమోటాలన్నా ఎరుపే, పప్పు ధాన్యాలన్నా కూడా ఎరుపు విప్లవమేనండి. నెక్స్ట్ నలుపు లేదా కృష్ణ విప్లవం, బ్లాక్ రెవల్యూషన్. బ్లాక్ రెవల్యూషను క్రూడ్ ఆయిల్ ఉత్పత్తికి సంబంధించినది. క్రూడ్ ఆయిల్ను అధిక మొత్తంలో ఉత్పత్తి చేసేటటువంటి విప్లవాన్ని నలుపు విప్లవం అంటారు. బ్లాక్ రెవల్యూషన్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. నెక్స్ట్ గులాబీ విప్లవం, పింక్ రెవల్యూషన్. పింక్ రెవల్యూషన్ అనేటటువంటిది 2 రంగాలకు సంబంధించినది. ఒకటి ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్, అంటే మందులకు సంబంధించినటువంటి ఉత్పత్తి, ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్. మరొకటి రొయ్యల ఉత్పత్తి, రొయ్యలను ఉత్పత్తి చేయడం. సో ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ను అలాగే రొయ్యలను ఉత్పత్తి చేసేటటువంటి విప్లవాన్ని గులాబీ విప్లవం అంటారు. మరొకసారి చూడండి, వైట్ రెవల్యూషన్ పాలు మరియు పాల ఉత్పత్తులు. పసుపు విప్లవం నూనె గింజలు. ఎరుపు విప్లవం మాంసము, టమోటా మరియు పప్పు ధాన్యాలు. నలుపు విప్లవం క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి. గులాబీ విప్లవం ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ మరియు రొయ్యల ఉత్పత్తికి సంబంధించినది. వెండి విప్లవం, సిల్వర్ రెవల్యూషన్. వెండి విప్లవం అనేది కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడం. కోడిగుడ్ల ఉత్పత్తిని బాగా పెంచేటటువంటి విప్లవాన్ని వెండి విప్లవం లేదా సిల్వర్ రెవల్యూషన్ అని పిలుస్తారు. నెక్స్ట్ బూడిద విప్లవం, గ్రే రెవల్యూషన్. మరి బూడిద రంగులో ఉండేటటువంటిది ఇక్కడ ఎరువుల ఉత్పత్తిని పెంచడాన్ని బూడిద విప్లవం లేదా గ్రే రెవల్యూషన్ అంటారు. నెక్స్ట్ బంగారు విప్లవం, గోల్డెన్ రెవల్యూషన్. బంగారు రంగులో ఉండేటటువంటిది గోల్డెన్ రెవల్యూషను 3 రంగాలకు సంబంధించినది. ఒకటి పండ్ల ఉత్పత్తి, ముఖ్యంగా ఏ పండ్లు అంటే యాపిల్ పండ్ల ఉత్పత్తికి సంబంధించినది. 2 హార్టికల్చర్, ఉద్యానవన తోటల యొక్క పెంపకానికి సంబంధించినది. 3 తేనె ఉత్పత్తులను పెంచడం. సో బంగారు విప్లవం అనేది 3 రంగాలకు సంబంధించినది. పండ్ల ఉత్పత్తి, ముఖ్యంగా యాపిల్ పండ్లు. 2వది హార్టికల్చర్. 3వది తేనె ఉత్పత్తిని
పెంచడాన్ని బంగారు విప్లవం అంటారు. మరి ఇంకొకటి బంగారు నార విప్లవం, గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్. గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అని జూట్ జనపనారని పిలుస్తారు. సో కాబట్టి ఇక్కడ బంగారు నార విప్లవం అనగా జనపనార ఉత్పత్తిని పెంచడం, జనపనార ఉత్పత్తిని పెంచడాన్ని బంగారు నార విప్లవం అంటారు. నెక్స్ట్ ఆపరేషన్ గ్రీన్ గోల్డ్, ఆపరేషన్ గ్రీన్ గోల్డ్. మరి గ్రీన్ గోల్డ్ అని దేన్ని పిలుస్తారంటే వెదురు మొక్కలని గ్రీన్ గోల్డ్ అని పిలుస్తారు. ఇక్కడ ఆపరేషన్ గ్రీన్ గోల్డ్ అంటే వెదురు మొక్కల యొక్క పెంపకం. మళ్ళీ ఒకసారి చూడండి, వెండి విప్లవం అంటే కోడిగుడ్లకు సంబంధించినది, బూడిద విప్లవం ఎరువుల ఉత్పత్తికి సంబంధించినది, బంగారు విప్లవం 3 రంగాలకు సంబంధించినది, పండ్లు యాపిల్ పండ్లకు సంబంధించినది, హార్టికల్చర్ మరియు తేనె ఉత్పత్తికి సంబంధించినది. బంగారు నార విప్లవం జనపనార ఉత్పత్తికి సంబంధించినది, ఎందుకంటే గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అని జూట్ జనపనారని పిలుస్తారు. ఆపరేషన్ గ్రీన్ గోల్డ్ అంటే వెదురు మొక్కల పెంపకం. నెక్స్ట్ గోధుమ విప్లవం అంటే బ్రౌన్ రెవల్యూషన్. బ్రౌన్ రెవల్యూషన్ అనేది 3 రంగాలకు సంబంధించినది. 1 తోళ్ళ పరిశ్రమ, 2 మసాలా దినుసులు, 3 కోకోనట్ ఉత్పత్తులను పెంచడం. సో బాగా గుర్తుపెట్టుకోండి, గోధుమ విప్లవము ఏ రంగాలకు సంబంధించినది అంటే తోళ్ళ పరిశ్రమకు, మసాలా దినుసులకు, అలాగే కోకోనట్ ఉత్పత్తులను పెంచడాన్ని మనము గోధుమ విప్లవం అంటాము. నెక్స్ట్ నీలి విప్లవం, బ్లూ రెవల్యూషన్. చాలాసార్లు అడిగాడు, బ్లూ రెవల్యూషన్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? బ్లూ రెవల్యూషన్ అనేది చేపల ఉత్పత్తిని పెంచడాన్ని బ్లూ రెవల్యూషన్ అంటారు. నీలి విప్లవం అనగా చేపల యొక్క ఉత్పత్తిని పెంచడం. నెక్స్ట్ గుండ్రటి రెవల్యూషన్, రౌండ్ రెవల్యూషన్. సో గుండ్రటి రెవల్యూషన్ అనేది బంగాళాదుంపల ఉత్పత్తిని పెంచడం. బంగాళాదుంపల ఉత్పత్తిని పెంచడాన్ని గుండ్రటి రెవల్యూషన్ అంటారు. నెక్స్ట్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్. ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అనేది పర్యావరణంకు హాని కలగకుండా మనము ఉత్పాదకత సాధించడం మరియు సంపదని వృద్ధి చేయడం. అంటే పర్యావరణానికి హాని కాకుండా ఉత్పత్తిని చేయడాన్ని మరియు సంపదను వృద్ధి చేసుకునేటటువంటి విధానాన్ని ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు. అంటే పర్యావరణానికి ఎలాంటి హాని జరగరాదు. నెక్స్ట్ సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్, చాలా ఇంపార్టెంట్ అండి. సిల్వర్ ఫైబర్ అంటే కాటన్, అంటే పత్తిని తెల్ల బంగారం అని కూడా పిలుస్తారు. సో సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అంటే వెండి నార విప్లవం. సో సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అంటే ఏంటిదండి? వెండి నార విప్లవం. సో ఇది పత్తికి సంబంధించినటువంటి ఉత్పత్తి. అదే గోల్డెన్ ఫైబర్ అంటే, గోల్డెన్ ఫైబర్ అనగా జనుము అండి. గోల్డెన్ ఫైబర్ అంటే జనుము, జనపనార. సో సిల్వర్ ఫైబర్ అంటే లేదా వెండి నార అంటే మనకి ఇక్కడ పత్తి. 2 గుర్తుపెట్టుకోండి, గోల్డెన్ ఫైబర్ అంటే జనుము, సిల్వర్ ఫైబర్ అంటే పత్తి. మరి సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఆఫ్ కాటన్, పత్తి ఉత్పత్తి. నెక్స్ట్ కాషాయ విప్లవం, సాఫ్రాన్ రెవల్యూషన్. కాషాయపు రంగు, సాఫ్రాన్ రంగు దేన్ని సూచిస్తుంది అంటే సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం. సోలార్ ఎనర్జీని అధిక మొత్తంలో ఉత్పత్తి చేయడాన్ని కాషాయ విప్లవం అంటారు. మళ్ళొకసారి చూడండి, గోధుమ విప్లవం తోళ్ళ పరిశ్రమ, మసాలా దినుసులు మరియు కోకోనట్ ఉత్పత్తులకు సంబంధించినది. నీలి విప్లవం చేపల ఉత్పత్తికి సంబంధించినది. గుండ్రటి విప్లవం బంగాళాదుంపల ఉత్పత్తికి సంబంధించినది, పొటాటోస్. నెక్స్ట్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణానికి హాని కలగకుండా ఉత్పాదకత పెంచడం మరియు సంపదని వృద్ధి చేయడం. మరియు సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ పత్తి ఉత్పత్తి. మరి కాషాయ విప్లవం సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం. మరి చివరగా 2 విప్లవాలు, ఫుడ్ చైన్ రెవల్యూషన్. ఫుడ్ చైన్ రెవల్యూషన్ టు పుట్ ఏ చెక్ ఆన్ డెస్ట్రాయింగ్ ఫుడ్ గ్రెయిన్స్, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. మనం ఏవైతే ఫుడ్ గ్రెయిన్స్ని పాడు చేస్తున్నామో
లేదా వేస్ట్ అయిపోతున్నాయో, వెజిటబుల్స్ వేస్ట్ అయిపోతున్నాయో లేదా ఫ్రూట్స్ వేస్ట్ అయిపోతున్నాయో వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఫుడ్ చైన్ అనేది ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటుంది. అంటే ఒక జీవి ఇంకొక జీవి పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్ తగ్గినా, వెజిటబుల్స్ తగ్గినా లేదా ఫ్రూట్స్ తగ్గినా ఫుడ్ చైన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ ఫుడ్ గ్రెయిన్స్ని, వెజిటబుల్స్ని, ఫ్రూట్స్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫుడ్ చైన్ని మనం కాపాడాలి. నెక్స్ట్ ఇంద్రధనస్సు విప్లవం, రెయిన్బో రెవల్యూషన్. ఇప్పటి వరకు చెప్పినటువంటి అన్ని రకాల విప్లవాలలో స్వయం సమృద్ధి సాధించటాన్ని మరి రెయిన్బో రెవల్యూషన్ అంటారు. అంటే అన్ని విప్లవాలు కూడా బాగా అభివృద్ధి చెంది స్వయం సమృద్ధి కనుక సాధిస్తే అలాంటి విప్లవాన్ని ఇంద్రధనస్సు విప్లవం అంటారు. ఇక్కడ ఈ 19 రకాల విప్లవాల నుండి ప్రతి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. కాబట్టి మరి విప్లవాలు టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. మరి ఈ సెషన్లో మనం చెప్పుకున్నటువంటి పెంపకాలు మరియు విప్లవాలు అనే టాపిక్ని 1-2 సార్లు బాగా వినండి. సో విన్న తర్వాత ఒకసారి టెస్ట్ కనుక ప్రాక్టీస్ చేస్తే దీనికి సంబంధించినటువంటి మోడల్ టెస్ట్ ఒకటి భవిష్యత్తులో పెడతాము. సో ఈ మోడల్ టెస్ట్లు కనుక ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా 100% విజయాన్ని సాధించవచ్చు.